గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గత నెల 6వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఆ పార్టీలో అసంతృప్తి ఉందనే సాకుతో ఆయన తిరిగి 29వ తేదీన బీఆర్ఎస్ గూటికి చేరుకున్నారు. దీంతో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నివాసానికి మంత్రి జూపల్లి కృష్ణారావు రావడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నాకు స్పష్టంగా అర్థమైనటువంటిది బాధ్యత రహిత పరిపాలన జరిగిందనేది నా అభిప్రాయం. ఎందుకంటే కొత్త రాష్ట్రం ఏర్పడ్డప్పుడు రాష్ట్రం ధనిక రాష్ట్రం. ఆనాడు సోనియా గాంధీ గారు పెద్ద మనసుతోటి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కారణంగా హైదరాబాదు రాజధానికి ఇచ్చిన కారణంగా ఆదాయం పెరిగింది. అయినా కూడా 8 లక్షల కోట్ల రూపాయల అప్పు, అయినా మళ్ళా 40,000 కోట్ల బకాయిలు ఉన్న కారణంగా ఈ ఇబ్బందులు వచ్చినాయి. అయినా కూడా ఇన్ని ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు మనం ఆనాడు మాట్లాడాడు హరీష్ రావు గారు మాట్లాడుతూ బంగారు పల్లెల్లో అధికారాన్ని అప్పచెప్పాడని మాట్లాడారు. అది తీసి ఆ పల్లెలు ఏముందని బట్ట తీసి చూస్తే 8 లక్షల కోట్ల అప్పుల మూట ఉంది. అది బంగారు పల్లె. 6,000 కోట్లు అయినా అట్లాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అందరూ కలిసి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఇన్ని ఇబ్బందులున్నా రైతు భరోసా ఇవ్వడం జరిగింది. రైతు భరోసా ఇవ్వడం జరిగింది. రెండవది రైతు రుణమాఫీ కూడా చేస్తూ ఉన్నాం, పెన్షన్లు ఇస్తూ ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఎప్పుడో చదువుకుంటే